వాళ్ళకి రిలేటెడ్ వీడియో తీసినప్పటి నుంచి అయితే ఒకడైతే లైన్‌లో వచ్చిండు. మన అఖిల్ ఉన్నాడు గదా! ఇందాకొచ్చి "అన్న ఏమైందన్న వీడియో అట్లా పెట్టినావు" అది ఇది అని అడిగిండు. సో, ఇప్పుడు నేనేం చేశా అంటే అఖిల్ వాళ్ళ ఇంటికి పోయి మేము కనిపించి అలాగే మనమైతే ఒక ఆన్‌లైన్ పేజ్ క్రియేట్ చేసినాం. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా అయితే అఖిల్ వాళ్ళ ఇంటికెళ్ళిపోదాం. సో, గైస్ ఇప్పుడైతే ఇంట్లోకెళ్ళి బయటకొచ్చేసిన. ఇగ ప్రణవ్ వాడు ఇక్కడున్నాడు. అన్ని విలువం మనం ఎందుకంటే ఆళ్ళే మన దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేయాలా. అన్న అయిపోయిందమ్మా అయిపోయింది. మళ్ళా తీద్దామని ఆలోచన. నేనిప్పుడు అఖిల్ వాళ్ళ ఇంటికి పోయి అఖిల్‌నైతే కన్విన్స్ చేస్తా. వస్తాడో రాడో చూద్దాం. ఇందాకైతే నేను పిలిచేటప్పుడు అన్న ఏమైంది అది ఇది అన్నాడు. సో, ఇప్పుడు చూద్దాం. అఖిల్ బయటికి రా ఒకసారి. గైస్ గైస్ మన అఖిల్ వచ్చేసిండు. చూసినా నిన్న పొద్దున పోస్ట్ చేసిన వీడియో చూసినా ఎట్లా ఉండే? అంటే కొంచెం ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానని మన అఖిల్ కూడా తెలియదు. సో మైక్ పట్టుకో వేసుకో కలర్ చెప్పు. ఏమనుకో నిన్న వీడియో చూసి నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అందరు బిహేవియర్ బట్టి నీ ఉంటది. ఒక్కని కోసమే తీసినాను ఫీల్ కాదు. నా ఒక్కరి కోసం కాదు, అందరు ధనుష్ ప్రణవ్ వయసు ఒకటి చెప్పాలంటే మనకి మోస్ట్ ఎక్కువ సపోర్ట్ చేసేది వచ్చేసి మన అఖిల్ ఇంకా ప్రణవ్ ఒక 50%. లడ్డు అయితే అసలు ఇంట్రెస్ట్ అంటే లడ్డు అంటే మన ధనుష్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాడు. చూపించిన వరకు అయితే ఉన్న అంటే మన అఖిలే. సో అసలు ఈ వీడియో ఏంటంటే అప్డేట్ ఒకటి, ఇంకోటి మనం ఆన్లైన్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం. అది ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్. అంటే ఇప్పుడు మనం అందరికి ప్రమోట్ చేయాలి కదా. సో ఇప్పుడు నా కాడ మన ఇంకో ఫోన్ ఉంది, అయిపోదాం పేజ్ క్రియేట్ చేసుకో అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా రివీల్ చేద్దాం. అదే రా ఫేస్బుక్ లో మన అకౌంట్, ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ ఉంది కదా, అవన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసి రివీల్ చేద్దాం. వర్షం పడుతుంది కదా? పడుతుందా? పడతలే. పడతలేదా? పాడిన వస్తా పాయిగా మైక్ అయ్యా వర్షం పడుతుంది. సో గైస్ మన అఖిల్ వచ్చేసి వచ్చిండు. ఇందాక నేను ప్రణవ్ వద్దే ఆళ్ళు రావాలి, నేను ఎవరి దగ్గర పోను. ఇప్పటి నుంచి నేను ఎవరు నువ్వు ఇందాక వచ్చి మా ఇంట్లో అడిగినావు కాబట్టి నీ దగ్గర లేకపోతే నీ దగ్గర కూడా రాకపోతే. సో ఇందాక అఖిల్ వచ్చి నేను ఎప్పుడైతే ఈ తమ్ముళ్ళ స్టోరీ పెట్టినానో అది చూసి వచ్చిండు. ఇట్లా వీడియో పెట్టి ఏందని తెలుసుకున్న తర్వాత అయితే ఆడు చెప్పిండు. సో ఇప్పుడు అఖిల్ అనేది లైట్ ఇప్పుడు ప్రణవానికి పిలుద్దామా వద్దా? అరే నేనే వీడియో తీసి మళ్ళీ అందరికి నేనే పిలవాలా? కొడుకులకి పోనీ పోనీ అని చెప్పి సేమ్ ప్రణవ్ ప్రణవ్ ఏం చేస్తున్నావురా? నిన్న వీడియో చూసినావా? తమ్నెల్ చూసినావా? తమ్నెల్ పెట్టుకున్నావా? ఆ తమ్నెల్ పెట్టుకున్నావు. నీ స్టోరీ మెన్షన్ చేసిన చూడలే? చూడు ఒకసారి. స్టోరీ పెట్టుకోండు అలా అక్క పెట్టినట్టు. సో గైస్ మన ప్రణవ్ వచ్చి చూడలేడేమో, ఆ స్టోరీ పెట్టిండు. ఆడు చూడలే అంటుండు. లక్క చూసిందేమో మేబీ. ఇప్పుడు చూస్తుండు, ఆడు తింటుండు చూస్తుండు. ఆడు చూపి అటే చూపి ఆడు. మన కెమెరామ్యాన్ పైన చూస్తాం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఏంది ఏమెందుకు లాస్ట్ గట్టిగా మాట్లాడు వినిపించాలిడా. లాస్ట్ వీడియో మీకోసం, ఈ వీడియో మీకోసమే ఒక్కరిని డెడికేట్ చేసిన. ఎందుకంటే రెగ్యులర్ వస్తుందా మరి వీడియో దీనికి వస్తురా అయితే ఇక నువ్వు కూడా మంచిగా చెప్పినావు. లడ్డాడు ఒకటి మిలిగిండి, ఇక ధనిచాడు ఒకటి మిలిగిండు. చూసినావా? ఫుల్ వీడియో చూసినావా? చూడు రేపటి నుంచి రెగ్యులర్ వస్తారా లేకపోతే అదే ఫైనలైజ్ చేసి పడేదాం. వీడియో మొత్తం చూడు తిన్న తర్వాత ప్రశాంతంగా. ధనుష్ నేనైతే అస్సలు ఆ వీడియో ఇంట్లోనే ఉన్నాడు. ఆ వీడియో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సింది. ఆడు ఆ వీడియో చూడాలి. నా దగ్గరకు వచ్చి అన్న సారీ అన్న అని రిక్వెస్ట్ చేసి తమ్నెయిల్ పెడితేనే ఈడు ఆ పొద్దున వీడియో పోస్ట్ చేసిన చూసినావా? తమ్నెయిల్ పెట్టినా చూసినావా ఇన్స్టాగ్రామ్ లా? సరే ఇప్పుడు చూడు పో ఫోన్లో. సరే ఒక 5 minutes ఉంది, ఎక్కువసేపు లేదు. చూడు లైక్ కొట్టు. మా వాళ్ళని కూడా నేనే ఆడుకోవాలి. లైక్ కొట్టు. ఇప్పుడు ధనుష్ పిలుద్దామా వద్దాం? ధనుష్ పిలుద్దామా వద్దా?
సో గైస్ నన్ను నేను చంపుకొని అయితే మళ్ళీ ఇలా దగ్గరకు వచ్చిన. అఖిల్ అంటే వదిలే లైట్ ఈడ ఎప్పుడో అంటే మనతో కలవనికి చూస్తాడు కానీ ఒక్కడు ఉండడానికి ట్రై చేయడు. కాకపోతే ధనుష్ అఖిల్ గురించి వదిలే మనకు సంబంధం లేదు సార్, అది వేరే పర్సనల్ టాక్ గైస్. ఇప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. సో ఇప్పుడు మన అఖిల్ వచ్చేసిండు. ఇప్పుడు మనం ఏ ఏ ఆ, పిలుద్దామా ఏంది పిలుద్దాం అని పిలుస్తాను బయట. నేను వీడియో సరే వీడియో ఇట్లా బ్లాంక్ ఉంటుంది. నువ్వు ఖాళీ మైక్ లోపల నుండి పెట్టుకో, లోపల నుండి పెట్టుకో. డౌట్ రాదు మనకి. రాదు లైట్ అదే ఫోన్ పడుతుంది. సో గైస్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నాడా? ఉంటే వాళ్ళ మమ్మ ఉండొచ్చు, వాళ్ళ మమ్మ ఉన్నాడు బయటికి వీళ్ళు. సో గైస్ ఇప్పుడు మన అఖిల్ ఒక్కడే పోతుండు. నేనైతే బయట నుండి మీ బ్యాక్గ్రౌండ్ చూపిస్తా, వాయిస్ అయితే క్లియర్ ఉంటుంది. అదే లేడు వాడు, చాలా వేసింది. సో గైస్ మన ధనుష్ ఇంకా బుగ్గ. రాలేడు. బుగ్గ ఇప్పుడు వస్తాడేమో, ఇంకా టైం అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాడు. 8 అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ లో వస్తాడు. చూద్దాం ఎప్పుడు వస్తాడేమో కదా. ఏది మరి ఎప్పటి నుంచి రెగ్యులర్ చేద్దామంటారు? ఇప్పుడు 5 సార్లు చేసినాం ఇప్పటికి. ఇద్దాం రెగ్యులర్ గా. ధనుష్ పైన ఇంకొక రివెంజ్ ప్రాంక్ చేయాల్సి కంపల్సరీ ఉంటది, అంతే లేకుండా ఒక సో గైస్ ఇప్పుడు అందరినీ నా మనసును నేనే చంపుకొని వచ్చి అందరినీ వచ్చి ఇట్లా అడగడం, రిక్వెస్ట్ చేయడం. ఇక మనము లాస్ట్ వీడియో అని అనుకున్నాం, కాకపోతే మన 125 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మనం ఇంత కష్టపడి తెచ్చుకున్నాం కదా, అంత ఈజీ వదిలేయాలంటే వానికి అంత అంటే వదిలేయాలని ఎవరికి అనిపించదు. కాకపోతే ఎమోషనల్ మూమెంట్లు ఇప్పుడు ఆ వీడియో తీసేసిన అంటే పోస్ట్ చేసేసిన. ఇంకా ఇప్పుడు మన కెమెరామెన్ వచ్చిండు, మన ప్రణవ్ వచ్చిండు, అందరు వచ్చిండు. సో ధనుష్ మీదనైతే ఇంత ఒక 50% కోపం ఉంది. చూద్దాం ఆన్ మీద కూడా రెస్పాండ్ ఆడు ఎట్లయినా, నాకు తెలిసి అది సో గైస్ రీసెంట్లీ అఖిల్ అడిగిన క్వశ్చన్ ఇది. అంటే మనము ఏదైనా వీడియో తీస్తే ఇప్పుడు మనం ఇన్స్టా ద్వారా ప్రమోట్ చేస్తాం కదా స్టోరీ పెట్టి. అరే స్టోరీ ఎందుకు పెట్టవరు అని అంటే, ఏ అన్న నాకు చూస్తే ప్రాబ్లం అవుతుంది అన్న, ఖాళీ స్టోరీ పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది. మేము ఏమన్నా అంటే గలీజ్ ఏం పెట్టలేము కదా, ఛానల్ని ప్రమోట్ చేస్తాం. ఆడు వస్తున్నట్టు అయిపోయిందా వచ్చే టైం అయింది, వీడియో తీస్తే మంచిగా ఉండదు. ఏమో తెలియదు. ఇప్పుడు ప్రణవ్ కూడా వచ్చేసాడు, ప్రణవ్ తింటుండు అక్కడ. సో ఇప్పుడు ప్రణవ్ గారు కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. చెప్పాలంటే ఫస్ట్ నేను కాంప్రమైజ్ అయిపోయినా, అందరిని వదిలేస్తా ఇంకా. సో మనం ఆన్లైన్ అది పేజెస్ అన్ని క్రియేట్ చేస్తామని చెప్పిన కదా, అది ఇంకో వీడియోలో షూట్ చేస్తా. ఎందుకంటే ఇదే వీడియోలో ఇంత అవుతుంది. సో ఇదొక మీకు ఇన్ఫర్మేషన్ లెక్క ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న దాంట్లోకి నుంచి అయితే ఒక 4 మెంబర్స్ కలిసిపోయినాం మేము. 4 1 2 3 4 రైట్. సో 4 మెంబర్స్ కలిసిపోయినాం. ధనుష్ వాడు ఒకటి పెండింగ్ ఉన్నాడు. ఆయన కూడా ఆన్ మీద ఒక రివెంజ్ ప్రాంక్ అయితే ప్లాన్ చేయడం. ఆన్ మీద ఒక రివెంజ్ ప్రాంక్ ప్లాన్ చేయి. అందరం వీడియో చూస్తున్నట్టు పిలుద్దాం. ఓ పని ఛానల్ డిలీట్ అయినట్టు మొత్తం చేసేదాం. ఇంకో అకౌంట్ నమ్మడు అసలు వాడు. నేను మొన్న ఫేక్ కాల్ చేస్తేనే నవ్వుతుండు అట్లా చూసుకోండి. వదిలే సరే, ఆ నమ్మితే నమ్మకపోని ఆన్ మీద అయితే పక్కా రివెంజ్ ప్రాంక్ అయితే ప్లాన్ చేయం. సో గైస్ ఇది ఈ రోజుకి ఇన్ఫర్మేషన్. 4 మెంబర్స్ అయితే ఆల్ టుగెదర్ అయిపోయినాం. ఇప్పుడు ధనుష్ వాడు ఒకటే పెండింగ్ ఉంది, ఆన్ మీద కూడా వీడియో అయితే వస్తుంది. సో ఇక అంతే, ఇక ఉందని మొత్తం చెప్పేసి త్వరలో ఇంకొక బాయ్ బాయ్.